రుణమాఫీకి 10,000 కోట్లు అవుతుంది. అంటే 31,000 కోట్లు మేము ఇవ్వాలి రుణమాఫీ మొత్తం. 42 లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి. 42 లక్షల ఖాతాలకి 31,000 కోట్లు బాకీ ఉన్నారు వాళ్ళు. అంతవరకు ఇచ్చే బాధ్యత మాది. 31,000 కోట్లే వాళ్ళు ఇచ్చింది. బ్యాంకులు 42 బ్యాంకులు ఉన్నాయి అక్కడ తెలంగాణలో. 42 బ్యాంకుల యొక్క బ్రాంచులు మొత్తం లెక్క మాకు ఇచ్చింది. తెలంగాణలో అప్పు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల యొక్క అమౌంట్ వచ్చి 31,000 కోట్లు. ఇప్పటికి 22 లక్షలు ఇచ్చాం. గత ప్రభుత్వం ఇచ్చింది 40 లక్షలే, ఇచ్చింది 20 లక్షలే. గత ప్రభుత్వం రుణమాఫీలో ₹1,00,000 వాళ్ళు ఇచ్చింది. అప్పుడు కూడా 40 లక్షల మంది రైతులే. ఇప్పుడు 42 లక్షలు అయ్యారు. ఇప్పుడు నేను సంవత్సరం అప్పు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసి కట్టి మళ్ళీ నేనే తీసుకుంటా. రైతులు పెద్దగా పెరగరు, కానీ 2 లక్షలు పెరిగారు. పోయిన ప్రభుత్వంలో ఉన్న ఖాతాలు 40 లక్షలు, ఇప్పుడు వచ్చిన ఖాతాలు 42 లక్షలు. సో ఈ 42 లక్షలకి మీరు ఈ 2 లక్షల రూపాయలు వేస్తా ఉంటున్నారు. అంటే ఇప్పుడు 2,50,000 ఉంటే 50,000 వాళ్ళు కట్టుకుంటే మిగతా 2 లక్షలు. అంటే రుణ విముక్తులు కావాలంటే అతను 50,000 కట్టకపోతే మళ్ళీ అతను కొత్త లోన్ రాదు. నేను 2 లక్షలు ఇచ్చినా కూడా అతనికి రెన్యువల్ కాదు, మళ్ళీ కొత్త అప్పు రాదు. అయినప్పుడు ఆ కుటుంబం మళ్ళీ ముందుకు పోదు. అందుకని 50,000 కట్టి నువ్వు 2.5 లక్షలు తీసుకో అప్పు. కావాలంటే ఇంకో 50,000 ఎక్కువ తీసుకో, అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఆ అమౌంట్ కట్టకపోతే నీకు కొత్త లోన్ రాదు. రైతు క్షేమం కోసం పెట్టిందే తప్ప దానికి వేరేది లేదు. నెక్స్ట్ మంత్ ఇప్పుడు క్యాబినెట్లో డిస్కస్ చేసి ఈ నెలలో ఈ కాడికి ఇస్తాం, ఈ నెలలో ఈ కాడికి ఇస్తాం. మా వెసులుబాటును బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాం. ఆ డేట్ లోపల ఆయన కట్టమంటాము. 2.5 లక్షల వరకు ఈ రోజు వరకు మీరు కట్టండి, మేము కడతామని చెప్తాం. 2.5 లక్షలు నెక్స్ట్ మంత్ 15th లాస్ట్ మంత్ ఏదో టైం పెడితే ఆ టయానికి మేము ఆ అమౌంట్ ఆడ ఖాతాలో వేయాలి. మీరు చేయకపోతే మేమేం చేస్తాం? మేము పొద్దాక చెప్తూనే ఉన్నాం. ఇది కాదు, ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో చెప్పిన దానికి ఇప్పుడు 30 సార్లు చెప్పాయి ఈ మాట. చెప్తే మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి? ప్రతిపక్షాలకు అర్థమైనా కూడా అట్లే మాట్లాడతారు. కానీ మీరు అర్థం చేసుకొని కరెక్ట్గా చెప్పండి అని చెప్పి 100 సార్లు చెప్పాం మన వాళ్ళకి. వాళ్ళు రుణమాఫీ, వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ ₹1,00,000 అన్నారు. 5 సంవత్సరాలు ఇవ్వాల. ఎప్పుడు ఇచ్చింది? ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనగా రింగ్ రోడ్ అమ్మి 7,000 కోట్లు ఇచ్చారు. అంతేనా? ఓఆర్ఆర్ అమ్మి తాకట్టు పెట్టి ఆ రాత్రికి రాత్రి 13,000 కోట్లు ఎంతో జమ చేస్తే అందుట్లో మళ్ళీ వెనక్కి వచ్చింది. తతిమాయి 10,000 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అప్పుడు 40 లక్షల ఖాతాలకి 20 లక్షల ఖాతాలకే వెళ్ళింది. 20 లక్షల ఖాతాలకు ఇవ్వాల. అంటే 5 సంవత్సరాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం, ఇవ్వనటువంటి నాయకులు, ఇవ్వనటువంటి పెద్దలు ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ క్రెడిబిలిటీ మీ దాంట్లో వస్తే ఆ వార్త మీకు మట్టుకు ఏం క్రెడిబిలిటీ? అరే మీరు ఎందుకు ఇవ్వలేదా? 5 సంవత్సరాలు ఇవ్వలేదు. వాళ్ళు మొదటి పంట కాలానికే ఇస్తున్నారు కదా. మీరు ఇన్ని అప్పులు చేసి వెళ్ళినా కూడా, ఇంత ఛిద్రమైపోయినా కానీ, ఇంత ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా కూడా ఒకేసారి 18,000 కోట్లు మీ ఖాతాలో వేసి ఇంకొక 10-12,000 కోట్లు ఇస్తామని చెప్తా ఉంటే మొదటి పంట కాలం ఇది. మేము వచ్చిన తర్వాత మొదటి వర్షాకాలమేగా ఇది. ఇప్పుడేగా పంటలు జరిగేది. మరి 5 సంవత్సరాలు వదిలిపెట్టినటువంటి పార్టీ పెద్దలే ఆ రకంగా మాట్లాడుతుంటే మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. దాని తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పంటల బీమా. ఇంతవరకు అందరి రైతులకి ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ చేసినటువంటి సందర్భం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. రేపు వచ్చే నెల నుంచి వచ్చే క్రాప్కి అన్ని ఎకరాలకి, అన్ని రైతులకి, అన్ని పంటలకి మేమే ప్రీమియం కట్టి ప్రభుత్వం ఇటువంటి అకాల వర్షాలకు కానీ ప్రకృతి వైపరీత్యాలకు కానీ నష్టం జరిగితే ఆ పంట నష్టాన్ని ఇప్పించేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. దానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల్ని తప్పకుండా ఆదుకునే బాధ్యత మేము తీసుకున్నాం. అమ్మా దగ్గరగా 3,000 కోట్ల దాకా అవ్వచ్చు అనుకుంటున్నాం. టెండర్ పిలుస్తాం. దానికి మా కండిషన్కి తగ్గట్టుగా ఏ కంపెనీ వాడు వస్తే ఆ కంపెనీ వాళ్ళతో మళ్ళీ వ్యవహారం చేసి ఈ సంవత్సరం నుంచి ప్రతి ఎకరానికి, ప్రతి రైతుకి, ప్రతి పంటకి
పంటల బీమా పెట్టేటటువంటి పథకం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో మొదలు పెడతాం.